మాట్లాడుతుంది అమ్మాయి లేరా అని చెప్పేసి ఇక్కడ చూడు ఇక్కడ ఒక అతనితో మాట్లాడుతుంది సందీప్ మీ సమస్య ఏంటో ఇక్కడికి వచ్చిన వాళ్ళకు పట్టించుకోలేని చెప్పారు కానీ నేను మీ సమస్యను పరిష్కరిస్తాను అందరూ ఒకరినొకరు చూసుకోండి గత కొన్ని రోజులుగా వెంచర్లో అది ఇది అని చెప్పేసి చెప్తుంది తప్పకుండా మీకు న్యాయం చేస్తాను నన్ను నమ్మండి అనగానే ఈ పక్కన ఆయన చెప్పాడు సరేనమ్మా నువ్వే మాట ఇచ్చాక మేము ఎందుకు కాదంటాం రేపు వస్తాం పదండి రా అని అలా మూవ్ వెళ్ళిపండి మళ్ళీ నుంచోండి మళ్ళీ నిల్చోండి బయటికి రావాలి బయటికి రావాలి బయటికి రావాలి బయటికి రావాలి ఒక అమ్మాయి చెప్పింది చూడండి నా చేతిని చూడండి అందరికి నవ్వద్దమ్మా చూడండి నా చేతి ఏమైందండి ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు ఆయన పక్కన ఆయన అన్నాడు ఇటువైపు గొడవ చేయక ఏం చేయమంటారండి అని నువ్వు అంటున్నావు అన్న సొంత ఇల్లు వస్తుందన్న ఆశతో అంతా వీళ్ళకి ఇచ్చాం ఇప్పటి వరకు ఏ సమాధానం లేదు అలానే వెనుకున్న ఆయన ఏదో అందరూ అలాగే ఏమైనా చూస్తున్నారు మీ సమస్య నాకు తెలిసింది నేను చూసుకుంటాను నేను న్యాయం జరిగేలా చూస్తాను మీకు పక్కన ఆయన ఒక ఆయన చెప్పాడు ఆయన చూడండి అటువైపు అటు చెప్తున్నాడు ఎవరో నువ్వెవరు తెలియకుండా మేము ఎలా నమ్మాలమ్మా అది ఇది అని చెప్పేసి అంటున్నాడు మీరు ఏ పేరు అయితే వెంచర్లు కొన్నారో ఆ పేరు మా ఆయన పేరే నేను ఆయన భార్యనే అనేది చూసారు అలా ఒకరినొకరు చూసుకున్నారు అందరూ మీకు నేను చేస్తానని చెప్పేసి చెప్పారు నన్ను నమ్మండి అనగానే మీకు ఒక ఐడియా వచ్చి మీ డైలాగ్ చెప్తున్నారు సరేనమ్మా మీ వాళ్ళతో అందరూ గుసగుసలు ఆడుకో అందరూ గుసగుసలాడండి ఇప్పుడు నువ్వు అన్నావు సరేనమ్మా నువ్వే మాట ఇచ్చాక మేము గుసగుసలు ఆడుకోండి గుసగుసలు మాట్లాడుకోండి ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాను అవ్వద్దు మళ్ళీ ఇటే చూడండి మాట్లాడుకున్న తర్వాత ఇటు చూడండి చెప్తుంది అవును 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 ఆగండి